ట్రాఫిక్ లేకుండా ఆకాశ మార్గంలో ఎయిర్ టాక్సీలో ప్రయాణించే అవకాశం ఉందని మ్యాగ్నమ్ వింగ్స్ ఎండీ అభిరామ్ తెలిపారు. గుంటూరు కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రయోగాలు చేస్తున్న మ్యాగ్నమ్ వింగ్స్ మరొక ఘనత సాధించింది. V2 2.0 ఎయిర్ టాక్సీని మానవరహితంగా ఎగురవేసి విజయవంతం చేసింది. కేంద్రం ఎయిర్ టాక్సీ పాలసీ అమలు చేసిన వెంటనే ఏపీలో మొట్టమొదటిసారి ఎయిర్ టాక్సీలు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్న మ్యాగ్నమ్ వింగ్స్ ఎండీ అభిరామ్తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మ్యాగ్నమ్ వింగ్ సంస్థ ఆధ్వర్యంలో కూడా ఎయిర్ ట్యాక్సీలు అయితే రూపొందిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఇద్దరు కూర్చొని ప్రయాణించేటువంటి ఒక ఎయిర్ ట్యాక్సీని కూడా రూపొందించారు. ఇప్పుడు 2.0 పేరుతో కూడా సింగిల్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రయాణించడానికి కూడా ఈ యొక్క ఎయిర్ ట్యాక్సీని అయితే ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి మ్యాగ్నమ్ వింగ్ సంస్థ ఎండీ అభిరామ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎయిర్ ట్యాక్సీ అసలు ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీరు ప్రాబ్లం ఎక్కడ మీరు గుర్తించారు? సో నేను చదువుకునే రోజుల్లో అండి మేము వర్క్ చేసింది మొత్తం దీని మీద అండి. అంటే రీసెర్చ్ కానీ ఏవైనా సరే దీని మీద చేసాం. అండ్ ఇండియా లాంటి కండిషన్ చూసినట్టయితే మనకి టైర్ 2, టైర్ 3 సిటీస్ అనేది కనెక్టివిటీ అంత ఉండదండి. బట్ వేరేస్ మెట్రోపాలిటన్ ఏమో ఈవెన్ ఫ్యూ కిలోమీటర్స్ వెళ్ళడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దీన్ని స్పెసిఫిక్గా చూసి వీ వాంట్ టు డెవలప్ ద ఎయిర్ ట్యాక్సీ ఆర్ ఎయిర్ మొబిలిటీ అని చెప్పి అనిపించిందండి. అప్పటి నుంచి 2017 నుంచి మేము రీసెర్చ్ చేయడం జరిగిందండి. అండ్ 2024లో వర్షన్ 1.2 రిలీజ్ చేసామండి. ఇది టెస్ట్ ట్రయల్స్ కోసం రిలీజ్ చేసిన వర్షన్ అండి. సక్సెస్ఫుల్లీ టెస్ట్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత దెన్ 2025లో వర్షన్ 2.2 చేయడం జరిగిందండి. అండ్ 2026 కల్లా మనం ఇది అన్మ్యాన్డ్ వర్షన్స్ అనేవి టెస్ట్ ట్రయల్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా మ్యాన్డ్ వర్షన్స్ అనేవి వన్స్ డీజీసీ సర్టిఫికేషన్ కానీ ఇవన్నీ దీంతో పాటుగా మ్యాన్డ్ వర్షన్స్ టెస్ట్ ట్రయల్స్ అనేవి జరుగుతాయండి. అంటే ఇప్పటికే మీరు ఎయిర్ ట్యాక్సీని గతంలో కూడా ఒకటి రిలీజ్ చేశారు. అది ఎంతమంది ప్రయాణించేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు తయారు చేసినటువంటి దాని మీద ఎంతమంది ప్రయాణించేటువంటి అవకాశం ఉంది? గతంలో వచ్చరికి ఇంటర్నల్ టెస్ట్ కోసం మేము చేసుకున్న థింగ్స్ అండి అది. సో దానిలో 2 ప్యాసింజర్ వరకు ఎక్కే కెపాసిటీ ఉందండి. ఇప్పుడు ఇది వచ్చరికి 1 ప్యాసింజర్ అండి. ఇది మెయిన్గా ఎయిర్ ట్యాక్సీ అనే దాంతో తయారు చేసాం కాబట్టి సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళడానికి కానీ లేకపోతే మనకి కార్లో కనుక ఎక్కువ చూసినట్టయితే సింగిల్ ప్యాసింజరే చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం మేము సింగిల్ ప్యాసింజర్ తీసుకురావడం జరిగిందండి. అండ్ దీంతో పాటుగా మేము మల్టిపుల్ ప్యాసింజర్ మేము తీసుకొస్తామండి. అంటే దీని సేఫ్టీ ల్యాండింగ్ కావచ్చు, అలాగే ఇది డ్రోన్ లాగా పైకి తిరుగుతుంది కాబట్టి పక్షులు కానీ లేదంటే కరెంట్ వైర్లు కానీ ఇవన్నీ ఉంటాయి. అట్లా దాన్ని అంతటిని ఎలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది ఇది? అంటే ఎప్పుడైనా సరే మనం ఏరియల్ వెహికల్ అనగానే అది ఎక్కే వాళ్ళకైనా తయారు చేసే వాళ్ళకైనా సరే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా తీసుకుంటారండి. ఇప్పుడు ఇది తయారు చేసినప్పుడు కూడా మేము అంతేనండి. సో దీనికి మొత్తం 720 degrees ఈవైఆర్ కెమెరా అండ్ అదర్ థింగ్స్ ఇవ్వడం జరిగిందండి. దానివల్ల 540 degrees వచ్చరికి ఈవైఆర్ కెమెరా, లైడర్ అండ్ రేడార్ ఈ 3 కూడా ఇవ్వడం జరిగిందండి. సో దీనివల్ల నైట్ ఆపరేషన్స్ కానీ లేకపోతే డే ఆపరేషన్స్ కానీ లేదు రేడార్ ఎస్పెషల్లీ ఫాగీ కండిషన్స్లో కానీ ఆర్ రెయిన్ కండిషన్లో కానీ అండ్ లైడార్ అండ్ విజన్ నావిగేషన్ వచ్చరికి ఇది స్పెసిఫిక్గా మెయిన్ డెవలప్ చేసుకోవడం జరిగిందండి. ఈ థింగ్స్ అనేవి మనకంటే ఆర్టిఫిషియల్ జీపీఎస్ లాగా పనిచేసి ఈవెన్ ఎలాంటి కండిషన్లో అయినా సరే దాని ప్లేస్కి అది వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్గా. ఈ ఎయిర్ ట్యాక్సీ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? అయితే దీనికి సంబంధించి ఫ్యూచర్స్ ఎలా ఉండబోతుంది? ఇది టోటల్ 45 minutes వరకు ట్రావెల్ చేయగలదండి. అండ్ 30 kilometers వచ్చరికి వెళ్ళి రాగలమండి. ఆర్ 60 kilometers మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్లేస్ చేసుకొని బ్యాటరీ ఛార్జింగ్ లేదా బ్యాటరీ స్వాపింగ్ చేసుకుంటాం. యూజువల్గా మనం కనుక చూసినట్టయితే ఇది మోటార్ అండి, మోటార్, కంట్రోలర్ అండ్ బ్యాటరీ బాక్స్ అండి. ఈ 3 కూడా ఒకే దానిలో ఇవ్వడం జరిగింది. సచ్ దట్ ఏంటి అంటే ఏ ట్యాక్సీ ఎప్పుడైనా సరే స్వాప్ చేసుకొని ఇమీడియట్గా మనం అలైన్ చేసుకోవచ్చు అండి. సో దానివల్ల వితిన్ 10 minutesలో మనకి మొత్తం వెహికల్ అంతా రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ మోటార్స్ కనుక ఇప్పుడు దీనికి మీరు చెప్పినట్టు విధంగా మోటార్స్ కనుక చెడిపోతే ఏమన్నా ల్యాండింగ్ ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉందా? మొత్తం దీనిలో 8 motors ఉంటాయండి. ఈ 8 motorsకి అనేది మనకు 2 డ్యామేజ్ అయినా సరే మిగతా 6 motorsతో దాని ప్లేస్కి అది వెళ్ళగలుగుతాం. ఆర్ ఇంకా కనుక డ్యామేజ్ అయితే మనకి బెలాస్టిక్ పారాషూట్ ఆప్షనల్గా ఉంటుందండి. ఈ బెలాస్టిక్ పారాషూట్ అనేది అది డిటెక్ట్ చేసి ఈ మోటార్స్ లేకపోతే ఈ క్యాటాస్ట్రోఫిక్ జరిగిందని డిటెక్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా డిప్లాయ్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్స్ని కావచ్చు, ఏఐ సాంకేతికతను కూడా చాలా అభివృద్ధి చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు చేసినటువంటి ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి ఈ డెమోలను కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి వీటికి పర్మిషన్ విషయంలో కూడా ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. ఇప్పటికే మాకు రాష్ట్ర గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండి మాకు పూర్తి సహకారంతో ఇస్తున్నారండి. అండ్ ఇక్కడ నుంచి కూడా సేమ్ అట్లానే కొనసాగుదని ఆశిస్తున్నారండి.
ఇది పూర్తిగా చూసుకుంటే ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇది 2.0. మనం చూస్తున్నటువంటి ఎయిర్ ట్యాక్సీ ఇది 2.2 ఓగా దీన్ని బోర్న్ టు ఫ్లైగా గుర్తించారు. అయితే ఇక్కడ మొత్తం 8కి సంబంధించినటువంటి మోటార్స్ అయితే ఉంటాయి. ఈ మోటార్స్ ద్వారా కూడా ఇది ఫ్లై అవుతుంది. అయితే మనం కనుక చూసుకున్నట్టయితే ఆ విజువల్స్లో ప్రత్యక్షంగా చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ ఈ ఎవరైతే సింగిల్గా ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ కూర్చున్నటువంటి అవకాశం ఉంది. కేవలం ఈ యొక్క లేడర్తోనే దీన్ని ఒక ఆపరేటింగ్ కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశానికి కూడా సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అయితే ఎక్కడా కూడా ఇబ్బందులు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కూడా దీన్ని రూపొందించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ మోటార్స్ కనుక ఏమన్నా పాడైనటువంటి నేపథ్యంలో ఆ మోటార్స్ మొత్తం 8 ఉంటాయి. ఈ 8 మోటార్స్ను కూడా ఒక మోటార్ చెడిపోయినా 2 మోటార్స్ చెడిపోయినా కానీ మిగతా 6కు సంబంధించినటువంటి మోటార్స్ ఉంటాయి. కాబట్టి ల్యాండింగ్ విషయంలో కావచ్చు ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవని చెప్పేసి కూడా మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ అభిరామ్ అయితే తెలుపుతా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా ఇటు ఏఐ సాంకేతికను కావచ్చు అలాగే డ్రోన్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా అనేక అభివృద్ధి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ట్యాక్సీలు కూడా ఇప్పుడు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటేనే చాలా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాక్సీలు కనుక అందుబాటులోకి వస్తే గుంటూరు నగర ప్రజలకు కావచ్చు ఆ నగరంలో బయట ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు చాలా ఉపయోగపడేటువంటి ఎయిర్ ట్యాక్సీలు త్వరగా అందుబాటులోకి రావాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అయితే ఇదే కాకుండా మిగతా 3 మెంబర్స్ కూర్చొని ప్రయాణించేందుకు కూడా ఇంకొక ఎయిర్ ట్యాక్సీని అయితే రెడీ చేశారు. అయితే మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఆ ఎయిర్ ట్యాక్సీ కూడా మొత్తం ఆ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ మొత్తం ఇక్కడ ముగ్గురు కలిసి ప్రయాణించేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ముగ్గురు ఇక్కడ ఇందులో కూర్చొని ప్రయాణించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో కూడా అనేక మోటార్స్ కావచ్చు సెన్సర్స్ కావచ్చు ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇవి ఇంకా ట్రయల్ రన్స్లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే వీటిని ఓపెన్ చేయనటువంటి పరిస్థితి. అయితే దీన్ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారా అనే దానిపై కూడా మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అయితే ఈ యొక్క ఎయిర్ ట్యాక్సీల కోసం ఇప్పటికే అనేక విధాలుగా రూపొందించినటువంటి వీటిని ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్మిషన్లు కావచ్చు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్లు ఇచ్చేసి దీన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా ప్రజలైతే చెప్తా ఉన్నారు. అయితే ఎయిర్ ట్యాక్సీలకు సంబంధించి ఇంకా మరికొన్ని అందుబాటులోకి వస్తే మాత్రం గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలంటే గుంటూరు నగరంలో రోడ్ల మీద ప్రయాణించాలంటే ఎంతో కష్టమైనటువంటి నేపథ్యంలో ఇటు ఈ ఎయిర్ ట్యాక్సీలు కనుక అందుబాటులోకి వస్తే ఎక్కడా కూడా సమస్యలు తలెత్తకుండా సులువుగా ప్రయాణించవచ్చు అని కూడా ఇటు ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.